ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 6, బి ఏప్రిల్ 7, సి ఏప్రిల్ 8, డి ఏప్రిల్ 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, బి హెల్త్ ఫర్ ఆల్, సి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్, డి బిల్డింగ్ ఏ హెల్తీ వరల్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. కింది వాటిలో సీ డోమ్ రక్షణ వ్యవస్థను ప్రారంభించిన దేశం ఏది? ఏ రష్యా, బి ఉక్రెయిన్, సి ఇజ్రాయెల్, డి ఇరాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇజ్రాయిల్. ఏప్రిల్ 13, 2026 నాటికి ఆపరేషన్ మేఘదూత్ను ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఏ 38 సంవత్సరాలు, బి 39 సంవత్సరాలు, సి 40 సంవత్సరాలు, డి 42 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 42 సంవత్సరాలు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను ఏప్రిల్ 2026లో ఏ నగరం నుంచి ప్రారంభించారు? ఏ బెంగళూరు, బి హైదరాబాద్, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైదరాబాద్. విక్రమ్-1 ప్రైవేట్ రాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ అగ్నికుల్ కాస్మోస్, బి ధృవ స్పేస్, సి స్కై రూట్ ఏరోస్పేస్, డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్కై రూట్ ఏరోస్పేస్. ఇటీవల ఆస్ట్రేలియాలో వేగంగా పెరుగుతున్న డిఫ్తీరియా వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? ఏ విబ్రియో డిఫ్తీరియా, బి కొరినే బ్యాక్టీరియం డిఫ్తీరియే, సి సాల్మోనెల్లా టైఫీ, డి మైకోబాక్టీరియం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కొరినే బ్యాక్టీరియం డిఫ్తీరియే. ఏప్రిల్ నెలలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి యొక్క థీమ్ ఏమిటి? ఏ ఆకాశవాణి 90 ది వాయిస్ ఆఫ్ నేషన్, బి ఆకాశవాణి 90 ది న్యూ రిథమ్ ఆఫ్ భారత్, సి ఆకాశవాణి ఫర్ ఆల్, డి ఆకాశవాణి డిజిటల్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆకాశవాణి 90 ది న్యూ రిథమ్ ఆఫ్ భారత్. బోరందేవ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అస్సాం, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. శ్రమేణ సర్వం సాధ్యం అనేది కింది వాటిలో ఏ సంస్థ యొక్క నినాదం? ఏ
ఇండియన్ ఆర్మీ, బి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డి బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్. అంతరిక్ష శాంతియుత అన్వేషణకు సంబంధించిన ఆర్టెమిస్ ఒప్పందాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 2018, బి 2019, సి 2020, డి 2021. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2020. బాస్మతి మరియు ఆర్గానిక్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అపెడా ఏప్రిల్ 2026లో ఏ నగరంలో 70 సంవత్సరాల లీజుపై ఒప్పందం చేసుకుంది? ఏ పానీపట్, బి విజయవాడ, సి వరంగల్, డి ఫిలిభిత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫిలిభిత్. ఇటీవల వార్తల్లో కనిపించిన బనీ మనీషే తెగ ఇండియాలో ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు? ఏ మిజోరం మరియు మణిపూర్, బి అస్సాం మరియు మేఘాలయ, సి నాగాలాండ్ మరియు త్రిపుర, డి కేరళ మరియు కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మిజోరం మరియు మణిపూర్. కింది వాటిలో కృష్ణ జింక అధికారిక జంతువుగా కలిగిన రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి పంజాబ్, సి హర్యానా, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. నీతి ఆయోగ్కు కొత్త వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ రాజీవ్ కుమార్, బి సుమన్ వర్మ, సి అశోక్ కుమార్ లాహిరి, డి అరవింద్ కృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అశోక్ కుమార్ లాహిరి. ఎక్సర్సైజ్ ప్రగతి 2026 ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ రాజస్థాన్, బి మేఘాలయ, సి అరుణాచల్ ప్రదేశ్, డి కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేఘాలయ. సైటోడాక్టిలస్ జయాదిత్యే అనే కొత్త జాతి బల్లిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ మిజోరం, బి త్రిపుర, సి అస్సాం, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి త్రిపుర. ఇండియా తన 4వ S-400 అనే వాయు రక్షణ వ్యవస్థను మే 2026 నాటికి ఏ దేశం నుంచి స్వీకరించనుంది? ఏ అమెరికా, బి ఫ్రాన్స్, సి ఇజ్రాయిల్, డి రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రష్యా. ఏప్రిల్ 29, 2026 నాటికి ప్రధాని మోడీ గంగా ఎక్స్ప్రెస్ వేను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ ఆంధ్రప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్.
ఏప్రిల్ 2026లో కొత్త రాతి కళా చిత్రాలను ఆర్కియాలజిస్టులు ఏ ప్రాంతంలో కనుగొన్నారు? ఏ. అజంతా గుహలు, బి. గారో కొండలు, సి. నీలగిరి కొండలు, డి. కైమూర్ కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నీలగిరి కొండలు. ఏప్రిల్ 2026లో సంపన్ ప్లాట్ఫామ్ను ఏ పోర్ట్ అథారిటీ స్వీకరించింది? ఏ. చెన్నై పోర్ట్ అథారిటీ, బి. జవహర్లాల్ నెహ్రూ అథారిటీ, సి. కొచ్చి పోర్ట్ అథారిటీ, డి. పరదీప్ పోర్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొచ్చి పోర్ట్ అథారిటీ. సాచెట్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, బి. సి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డి. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సి. భారతదేశపు మొట్టమొదటి కో బ్రాండెడ్ ఎల్ఈడి పవర్ క్రెడిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఏ. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి. ఏయూ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్, డి. ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇటీవల అరుదైన డిసోడోరిడ్ సెబోయెన్సిస్ అనే సముద్ర నత్త ఏ నగరంలో కనిపించింది? ఏ. ముంబై, బి. రామేశ్వరం, సి. చెన్నై, డి. హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై. ఇటీవల ఏ నగరంలో ఐఎన్ఎస్ అరిదామన్ను కమిషన్ చేశారు? ఏ. విశాఖపట్నం, బి. ముంబై, సి. గుజరాత్, డి. కేరళ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విశాఖపట్నం. ఇటీవల ఏ సంస్థ మిలియన్ ప్లస్ నగరాల కోసం ముసాయిదా అనే పేరుతో నివేదికను విడుదల చేసింది? ఏ. నీతి ఆయోగ్, బి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి. వరల్డ్ బ్యాంక్, డి. కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ నీతి ఆయోగ్. ఏప్రిల్ 2026లో మిషన్ మిత్ర కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఏ. శ్రీహరికోట, బి. పోఖ్రాన్, సి. కులు మనాలి, డి. లడాక్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి లడాక్. పామాయిల్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఏ. ఇండియా, బి. ఇండోనేషియా, సి. ఇరాన్, డి. ఇజ్రాయిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండోనేషియా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోలోని కంటెంట్ యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
ఏ ఏప్రిల్ 4, బి ఏప్రిల్ 8, సి ఏప్రిల్ 12, డి ఏప్రిల్ 16. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏప్రిల్ 4. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ మైన్స్ ఫర్ ఆల్, బి అవర్ ప్లానెట్ అవర్ మైన్స్, సి మైన్స్ ఫర్ పీస్, డి ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. ఇటీవల 10వ జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశం ఇండియా మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఏ సౌత్ ఆఫ్రికా, బి కెన్యా, సి టాంజానియా, డి నైజీరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కెన్యా. 2026 సంవత్సరానికి గాను G20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ ఇండియా, బి అమెరికా, సి చైనా, డి డెన్మార్క్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమెరికా. ప్రపంచ బ్యాంక్ ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇండియా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఏ 6.1%, బి 6.3%, సి 6.5%, డి 6.8%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 6.8%. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఏ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి? ఏ బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, బి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, సి అమెరికా, కెనడా, మెక్సికో, డి స్పెయిన్, పోర్చుగల్, మొరాకో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెరికా, కెనడా, మెక్సికో. ఇండియా 6G టెక్నాలజీ అభివృద్ధి కోసం భారత్ 6G అలయన్స్ పేరుతో ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఏ స్వీడన్, బి ఫిన్లాండ్, సి నార్వే, డి జర్మనీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫిన్లాండ్. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ వయనాడ్ రోబస్టా కాఫీకి జిఐ ట్యాగ్ లభించింది? ఏ కర్ణాటక, బి ఆంధ్రప్రదేశ్, సి కేరళ, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 4, బి ఏప్రిల్ 8, సి ఏప్రిల్ 16, డి ఏప్రిల్ 24. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏప్రిల్ 24. 2026 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏ పురస్కారాలను ప్రదానం చేశారు? ఏ
दीन दयाल उपाध्याय पंचायत सतत विकास पुरस्कार, बी स्वच्छ ग्राम पंचायत पुरस्कार, సి గ్రామ ఉదయ్ అవార్డులు, డి ఆదర్శ గ్రామ యోజన పురస్కార్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్. ఇటీవల వార్తల్లో కనిపించిన షాహుపూర్ కంది డ్యాం నిర్మాణం ఏ నదిపై పూర్తయింది? ఏ జీలం, బి చినాబ్, సి రావి, డి బియాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రావి. వరల్డ్ హెరిటేజ్ డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 18, బి ఏప్రిల్ 20, సి ఏప్రిల్ 22, డి ఏప్రిల్ 24. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏప్రిల్ 18. వరల్డ్ హెరిటేజ్ డే 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ హెరిటేజ్ ఫర్ ఆల్, బి హెరిటేజ్ ఫర్ పీస్, సి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఏది? ఏ ఇండియా, బి చైనా, సి మలేషియా, డి శ్రీలంక. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఇండియా. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ అందిస్తుంది? ఏ ప్రపంచ బ్యాంక్, బి ఆసియా అభివృద్ధి బ్యాంక్, సి అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఇస్రో 2028 సంవత్సరంలో ప్రయోగించనున్న శుక్రయాన్-1 మిషన్ ఏ గ్రహం కోసం ఉద్దేశించబడింది? ఏ అంగారకుడు, బి శుక్రుడు, సి చంద్రుడు, డి బుధుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి శుక్రుడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇటీవల ఇండియాలో ఏ నగరంలో తన కార్యకలాపాలను విస్తరించింది? ఏ ముంబై, బి పూణే, సి అమరావతి, డి హైదరాబాద్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి హైదరాబాద్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏ ప్రభుత్వ రంగ సంస్థ నిర్మిస్తుంది? ఏ భారత్ పెట్రోలియం, బి హిందుస్థాన్ పెట్రోలియం, సి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, డి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నేషనల్ సివిల్ సర్వీసెస్ డేను
ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 21, బి ఏప్రిల్ 22, సి ఏప్రిల్ 10, డి ఏప్రిల్ 11. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏప్రిల్ 21. నాసా మరియు ఇస్రో సంయుక్తంగా 2026 సంవత్సరంలో ప్రయోగించనున్న నిసార్ ఉపగ్రహం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ అంతరిక్ష శిథిలాల తగ్గింపు, బి భూ ఉపరితల మార్పులు మరియు పర్యావరణ వ్యవస్థల పరిశీలన, సి అంగారక గ్రహంపై నీటి అన్వేషణ, డి సౌర తుఫానుల అధ్యయనం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి భూ ఉపరితల మార్పులు మరియు పర్యావరణ వ్యవస్థల పరిశీలన. లఖ్పతి దీదీ పథకం కింద ఎంతమంది మహిళలను లక్షాధికారులుగా చేయాలని తాజా బడ్జెట్ సవరించారు? ఏ 1,00,00,000, బి 2,00,00,000, సి 3,00,00,000, డి 5,00,00,000. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3,00,00,000. భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఎవరు నిర్వహిస్తారు? ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ చేసి ఆప్షన్ డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పేస్ ఉపగ్రహ ప్రయోగాన్ని ఏ అంతరిక్ష సంస్థ చేపట్టింది? ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, బి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఏఎల్హెచ్ MK3 అనేది ఏ స్వదేశీ హెలికాప్టర్ యొక్క వేరియంట్? ఏ ధ్రువ్, బి రుద్ర, సి ప్రచండ్, డి చేతక్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ధ్రువ్. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఒడిషా, బి గుజరాత్, సి రాజస్థాన్, డి కర్ణాటక. ఆన్సర్ చేసి ఆప్షన్ డి కర్ణాటక. సాగరమాల కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ వాయు రవాణా విస్తరణ, బి పోర్ట్ ఆధారిత అభివృద్ధి, సి వ్యవసాయ ఆధునీకరణ, డి పట్టణ గృహ నిర్మాణం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి పోర్ట్ ఆధారిత అభివృద్ధి. ఏప్రిల్ 2026లో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఏ దేశంలో లిథియం అన్వేషణకు పర్యావరణ అనుమతి పొందింది? ఏ ఆస్ట్రేలియా, బి బ్రెజిల్, సి అర్జెంటీనా, డి ఇండియా. ఆన్సర్ చేసి ఆప్షన్ సి అర్జెంటీనా. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం పరీక్షా కేంద్రాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్,
సి ఛత్తీస్గఢ్, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఇన్స్టిట్యూట్లకు కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ డేవిడ్ బర్నియామ్, బి రోమన్ గౌఫ్మాన్, సి రాజగోపాల్, డి జేమ్స్ విన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రోమన్ గౌఫ్మాన్. కొన్యాక్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ నాగాలాండ్, బి ఒడిషా, సి పంజాబ్, డి హర్యానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగాలాండ్. ఇటీవల సైటోడాక్టిలస్ రైమోనాయెన్సిస్ అనే కొత్త జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ మణిపూర్, బి నాగాలాండ్, సి త్రిపుర, డి అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అస్సాం. ఇటీవల వార్తల్లో కనిపించిన న్యూ చాటెల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మలేషియా, బి సింగపూర్, సి స్విట్జర్లాండ్, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్విట్జర్లాండ్. ఇటీవల సుసాన్ కోయిల్ అనే మహిళ ఏ దేశానికి మొట్టమొదటి మహిళా సైన్యాధిపతిగా నియమితులయ్యారు? ఏ శ్రీలంక, బి భూటాన్, సి ఆస్ట్రేలియా, డి నేపాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆస్ట్రేలియా. ఇటీవల మారుతున్న కార్మిక మార్కెట్లలో సార్వత్రిక సామాజిక భద్రత అనే పేరుతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ ప్రపంచ బ్యాంక్, బి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, సి అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఇటీవల వార్తల్లో కనిపించిన షోంగ్ టాంగ్ కార్చం జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి గుజరాత్, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలామారియా గారోన్సిస్ అనే కొత్త పాము జాతి ఏ రాష్ట్రంలో కనిపించింది? ఏ త్రిపుర, బి మేఘాలయ, సి మణిపూర్, డి మిజోరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేఘాలయ. ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 12, బి ఏప్రిల్ 13, సి ఏప్రిల్ 14, డి ఏప్రిల్ 15. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏప్రిల్ 14. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక అణు క్షిపణి ట్రాకింగ్ మరియు
సముద్ర నిఘా నౌక పేరు ఏమిటి? ఏ ఐఎన్ఎస్ ధ్రువ్, బి ఐఎన్ఎస్ కావేరి, సి ఐఎన్ఎస్ కవచ్, డి ఐఎన్ఎస్ సూర్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ ధ్రువ్. మొదటి బ్రిక్స్ ఆరోగ్య కార్యవర్గ సమావేశం 2026 ఎక్కడ జరిగింది? ఏ చెన్నై, బి హైదరాబాద్, సి బెంగళూరు, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. ఇటీవల వార్తల్లో కనిపించిన డైలీనియా నాగాలిం అంటే ఏమిటి? ఏ కొత్తగా కనుగొనబడిన వైరస్, బి కొత్తగా కనుగొనబడిన చేపల జాతులు, సి సాంప్రదాయ వైద్యం, డి కొత్తగా కనుగొనబడిన మొక్క జాతులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొత్తగా కనుగొనబడిన మొక్క జాతులు. ఆయుష్ చింతన్ శిబిర్ 2026 కార్యక్రమం ఇటీవల ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ చెన్నై, బి ముంబై, సి ఢిల్లీ, డి హైదరాబాద్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి చిప్ ఫ్యాబ్రికేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి కేరళ, డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ? ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి వినియోగాన్ని తగ్గించడానికి హఫ్నియం ఆక్సైడ్ మెమరీ స్టార్ను ఏ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది? ఏ హార్వర్డ్ యూనివర్సిటీ, బి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, సి బెనారస్ హిందూ యూనివర్సిటీ, డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. లాక్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి హర్యానా, సి ఉత్తరప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరాఖండ్. రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి సమాచార మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అస్త్రా మార్క్ II క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. సి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. డి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. తారు తెగ ప్రధానంగా ఇండియాలో ఏ రాష్ట్రాలలో కనిపిస్తుంది? ఏ. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్. బి. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్. సి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. డి. కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్. చెంచు తెగ ప్రధానంగా ఏ అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ. సుందర్బన్స్ అడవులు. బి. నల్లమల్ల అడవులు. సి. పశ్చిమ కనుమల అడవులు. డి. అరావళి అడవులు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి, నల్లమల్ల అడవులు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎపిస్ మెల్లిఫెరా ఏ జాతికి చెందినది? ఏ. సాలీడు. బి. కప్ప. సి. చేప. డి. తేనెటీగ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి, తేనెటీగ. కల్నల్ షేర్ జంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్. బి. అరుణాచల్ ప్రదేశ్. సి. మధ్యప్రదేశ్. డి. హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి, హిమాచల్ ప్రదేశ్. ముత్తువన్ తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఏ. తూర్పు హిమాలయాలు. బి. తూర్పు కనుమలు. సి. చోటా నాగ్పూర్ పీఠభూమి. డి. పశ్చిమ కనుమలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, పశ్చిమ కనుమలు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అభయ్ చాట్బాట్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. జాతీయ దర్యాప్తు సంస్థ. బి. ఇంటెలిజెన్స్ బ్యూరో. సి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. డి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. భారతదేశపు మొట్టమొదటి శిలా చిత్రాల పరిరక్షణ పార్కును ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు? ఏ. హిమాచల్ ప్రదేశ్. బి. లడాక్. సి. ఢిల్లీ. డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి, లడాక్. ఇటీవల R-37M క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. రష్యా. బి. ఇండియా. సి. జపాన్. డి. చైనా. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ, రష్యా. ఇటీవల వార్తల్లో కనిపించిన సల్విన్ నది ఏ ప్రాంతంలో ఉద్భవించింది? ఏ. కారకోరం శ్రేణి. బి. టిబెటన్ పీఠభూమి. సి. పశ్చిమ కనుమలు. డి. తూర్పు కనుమలు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి,
టిబెటన్ పీఠభూమి. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ఏ ఇనిషియేటివ్లో భాగం? ఏ ప్రధానమంత్రి కిసాన్, బి ప్రధానమంత్రి ఆశా, సి ఈ నామ్, డి జాతీయ ఆహార భద్రతా మిషన్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ప్రధానమంత్రి ఆశా. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ పథకంను ఏం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉమియాం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అస్సాం, బి అరుణాచల్ ప్రదేశ్, సి సిక్కిం, డి మేఘాలయ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మేఘాలయ. స్టౌరాంథెరా అరియోగ్లోసా అనే కొత్త మొక్క జాతి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి అస్సాం, సి ఉత్తరప్రదేశ్, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల రామ్సార్ సైట్గా గుర్తించబడిన షేకాచిల్ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి గుజరాత్, డి రాజస్థాన్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్ల వాడకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఏ రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి నీతి ఆయోగ్, సి టెలికమ్యూనికేషన్స్ విభాగం, డి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ సి టెలికమ్యూనికేషన్ల విభాగం. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన షాంటియి గుయిటో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఏ చైనా, బి మలేషియా, సి ఇండోనేషియా, డి గ్వాట్మాలా. ఆన్సర్ చేసి ఆప్షన్ డి
గ్వాటమాలా. క్యూరియాసిటీ రోవర్ ప్రయోగాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అడ్మినిస్ట్రేషన్, బి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, సి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, డి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అడ్మినిస్ట్రేషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఛోటా తలాబ్ ఏ నగరంలో ఉంది? ఏ భోపాల్, బి ముంబై, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ భోపాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఖియోని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి సిక్కిం, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నమస్తే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి? ఏ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అలాగే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అలాగే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అలాగే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ బి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అలాగే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అంతర్జాతీయ విత్తన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 24, బి ఏప్రిల్ 25, సి ఏప్రిల్ 26, డి ఏప్రిల్ 27. ఆన్సర్ చేసి ఆప్షన్ సి ఏప్రిల్ 26. శ్రీవిల్లి పుత్తూరు మేఘమలై పులి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఒడిషా, బి కర్ణాటక, సి కేరళ, డి తమిళనాడు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి తమిళనాడు. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 22, బి ఏప్రిల్ 24, సి ఏప్రిల్ 25, డి ఏప్రిల్ 26. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఏప్రిల్ 26. సో ఇదండి ఈ రోజుటి టాప్ 200 ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ స్పీడ్స్ యొక్క పార్ట్ 2. ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.